ఇంటికి ఎలా అయితే మనుషులు రాకపోక కోసము ద్వారాలు అనేవి ఉంటాయో, అలానే శరీరానికి కూడా శరీరంతో ముడిపెట్టుకొని ఉన్నటువంటి ఇతర సూక్ష్మ శరీరాలు, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, ఆనందమయ శరీరము, కారణ శరీరము అనే కంటికి కనపడని సూక్ష్మమైనటువంటి శరీరాలతో దైవిక శక్తులు లేదా అదైవిక శక్తులు అంటే చెడు శక్తులు కావచ్చు, ఇవి వాటి యొక్క రాకపోకలు సాగించడానికి శరీరంలో కూడా కొన్ని ద్వారాలు అనేవి ఉన్నాయి. ఇంట్లోకి మనం జాగ్రత్తగా లేకపోతే ఇంట్లోకి దొంగలు కూడా పడచ్చు కదా. కేవలం మనమే, ఇంటి వాళ్ళమే కాకుండా దొంగలు కూడా వచ్చిపోవచ్చు ఎప్పుడు మనం జాగ్రత్తగా లేనప్పుడు. మనము సరైన మనుషులతో సహవాసం లేదనుకోండి, మన ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా సరైన వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ద్వారము సరైన వాళ్ళని వచ్చేలా చేయగలదు, రావటానికి అనుకూలంగానే ఉంటుంది, సరి కాని వాళ్ళని రావడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ద్వారానికి వాళ్ళ వీళ్ళ అనేది ఏం లేదు. లోపల ఉన్నవాళ్ళు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు. దుష్టబుద్ధి ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి, దుష్టబుద్ధి ఉన్న వాళ్ళు ఇంట్లోకి వచ్చి పోవచ్చు. మంచి మనుషులు, దైవ చింతనతో ఉన్నవాళ్ళు ఆ ఇంటికి వచ్చిపోయేలా, ఆ ఇంటి వాళ్ళు ఉండే ప్రవర్తనని బట్టి ఆ ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు. లేదు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు చాలా అశ్రద్ధ పరులు అనుకోండి, బయటికి వెళ్తూ తాళం వేసాము అనుకోండి, తాళం వేయకుండా వెళ్ళిపోవచ్చు. అశ్రద్ధ. తాళం వేయలేదు కదా అని చెప్పేసి దొంగతనం చేసేవాడు లోపలికి వెళ్ళొచ్చు. ఇలా ఒక ఇంటి విషయంలో ఆ ఇంట్లో వారు ఎలా ఉంటే దానికి తగ్గ వాళ్ళు ఆ ఇంటికి వచ్చి వెళ్ళటం అనేది ఎట్లయితే జరుగుతుందో, ఈ శరీరము అనేటువంటి ఈ యొక్క ఇల్లు లాంటిది. ఈ శరీరంలోకి ఏ శక్తి రావాలి, ఎటువంటి శక్తిని మనము లోపలికి రానివ్వాలి అనేది ఈ యొక్క మనిషి యొక్క మనస్సుపై, మనిషి యొక్క ఆ యొక్క ప్రాణముపై, ఆత్మపై ఆధారపడి ఉంటుంది. మీ యొక్క ఈ శరీరములో ప్రాణము నిత్యము ఉత్సాహంగా, ఆనందంగా, దైవ చింతనతో ఉన్నదనుకోండి, మిమ్మల్ని దైవికమైన శక్తులు మీ యొక్క శరీరంలోకి ప్రవేశించటము, అవి దైవికమైనటువంటి పనులు మీతో చేపించటము, మీలో దైవిక చింతన పెంచటము లాంటివి చేస్తాయి. ఇదే మీ ప్రాణము నిరంతరము దుఃఖము లేదా అసూయ, ఈర్ష, ద్వేషము, కోపము లాంటి దుర్గుణాలతో ఉన్నదనుకోండి మనసు, మీ ప్రాణము చెడు శక్తులని ఆ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది. చెడు శక్తులని అది ఆహ్వానిస్తూ ఉంటుంది. మీకు తెలియక ఈ చెడు శక్తులని ఆహ్వానించేలా తలుపులు తెరిచి ఉంచారనుకోండి, అవి మీ యొక్క ప్రాణంలోకి, మీ ఆత్మతో అవి కలిసి పోతే మిమ్మల్ని అవి సుఖపెట్టకపోగా
మీ ఇంట్లోకి వచ్చి మీరు మరింత దుఃఖంగా మారటానికి కారణమవుతుంటాయి. ఇప్పుడు చూడండి, తాగుబోతులో లేదా గొడవల మారితనం ఉన్నటువంటి వాళ్ళలో, చాడీలు చెప్పే వాళ్ళలో, ఒకరికి జుట్లు ముడివేసే వాళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్తున్నారనుకోండి, ఇంట్లో అన్యోన్యంగా ఉండేటువంటి దంపతులు కూడా గొడవలకి గురవుతూ ఉంటారు. సఖ్యంగా ఉండేటువంటి కోడలు, అత్తగారు కూడా కొట్టుకోవటం మొదలు పెడుతుంటారు. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కోల్పోయే అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఎందుకు? వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి. ఇంకా ఆ ఇంట్లో సుఖం అనేది ఉండదు. మనం ఎవరితో సహవాసం చేస్తామనే దానిపైననే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు మిమ్మల్ని ఏ మంచి పని చేయకుండా వెనక్కి లాగే స్నేహితులతో మీరు సహవాసం చేశారనుకోండి, మీరు జన్మలో మంచి పని చేయలేరు. మీరు అయ్యా ఏదో సత్సంగం జరుగుతుంది మన ఈ గ్రామంలో, ఒక మంచి మాట వినొద్దాం పదా అంటే, ఈ ఇంటి వాళ్ళు చెప్పేది మనం వినేది అని ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరు జన్మకి ఒక మంచి మనస్సులోకి ఒక మంచి మాటను రప్పించుకునే అవకాశమే ఉండదు. మీకు ఉపయోగం లేని మాటలు 10 చెబుతూ గంటలు సమయం వృధా చేసే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరు కూర్చొని 10 నిమిషాలు సాధన చేద్దామని అంటే వాళ్ళు అడ్డుపడుతున్నారనుకోండి, మీరు మీ జీవితంలో జరగాల్సిన మంచిని మీరు దూరం చేసుకున్న వాళ్ళు అయిపోతుంటారు. అలా మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు, మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి మనుషులు, ఆ మనుషులకి తగినటువంటి విధంగా మీ జీవితం మీకు తెలియకుండానే వాళ్ళ చేతిలోకి జారిపోతూ ఉంటుంది. దానివల్ల మీరు ఆనందంగా బ్రతుకుదామన్న అవకాశం లేకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లానే మీ యొక్క ద్వారాలలో, తెరిచి ఉన్నటువంటి ఆ ద్వారాలలోకి మీరు చెడు శక్తులని ఆహ్వానిస్తే అవి లోపలికొచ్చి ఏ మంచి చెయ్యవు. అవి మంచి చేయకపోగా మిమ్మల్ని స్థిమితం లేకుండా చేసేస్తుంటాయి. అవే ఆర్థికపరమైన కష్టాలు కావచ్చు, అవే అనారోగ్య సమస్యలు కావచ్చు, సుఖంగా ఉన్న జీవితం పాడైపోవటం కావచ్చు, ఆందోళనలకు గురి అవ్వటం కావచ్చు, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరగటం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా ఆ మనిషి ఎదుర్కొంటూ ఉంటాడు. దేనివల్ల? లోపలికి వెళ్ళినటువంటి ఆ శక్తి అటువంటిది. మరి ఆ చెడు శక్తి మనిషిని వేధిస్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా వాడిని హింస పెడుతూ ఉంటేనే తప్ప వాటికి సుఖం ఉండదు. ఎదుటి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటేనే, ఎదుటి వాళ్ళు గొడవలు పడుతూ ఉంటేనే వాళ్ళ గొడవలు చూసి ఆనందించేటువంటి మనుషులు ఎలా అయితే ఉంటారో, ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఉండేటువంటి మనుషులు ఎలా అయితే ఉంటారో, అలానే ఈ యొక్క చెడు శక్తులు కూడా మనిషి వేదన పడుతూ ఉంటే, అనారోగ్యంతో ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే వాటికి అది ఆహారంగా మారుతూ ఉంటుంది. అవి అప్పుడు సుఖపడుతూ ఉంటాయి. అదే మనలోకి మన ప్రాణముతో మంచి శక్తులు, దైవిక శక్తులు ప్రవేశించి సహవాసం చేస్తూ ఉంటే మన జీవితము, మనం ఎంత పేదరికంలో పుట్టి ఉండనివ్వండి, బాగుపడటం మొదలవుతుంది. మనం ఎంత చదువు చదవకపోయి ఉండనివ్వండి, మన జీవితం మాత్రం చాలా సుఖంగా గడుస్తూ ఉంటుంది. గౌరవ మర్యాదల్ని పొందుతుంటాం. పేదరికంలో ఉన్న గౌరవ మర్యాదలకు లోటేం రాదు. మనిషి చాలా హుందాగా, హాయిగా, ధైర్యంగా, ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటాడు. ఆ కుటుంబంలో ఉన్నవారు ఏ పని చేయండి అది సక్సెస్ఫుల్గా జరిగిపోతుంటుంది. ఆ కుటుంబంలో ఉన్నవారు సుఖ సంతోషాలతో ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఉంటూ ఉంటారు. దేనివల్ల? మన ప్రాణముతో దైవిక శక్తులు సహవాసం చేయటం వల్ల.
ఎప్పుడు దైవిక శక్తులని మన ప్రాణం ఆకర్షిస్తుంది అంటే మీ మనసు ఎప్పుడు మంచిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు. మంచిని గురించి ఆలోచించటము అని అంటే కేవలం నాకు లక్షల రూపాయల ఆదాయం రావాలి, నేను పెద్ద బంగ్లా కట్టుకోవాలి, నా కొడుకులకి చాలా పెద్ద ఉద్యోగం, ఇంతవరకే కాదు మంచి అని అంటే. మంచి ఆలోచనలు అని అంటే అందరి మంచి అంటే ప్రస్తుతం నీ ఎదురు ఎవరుంటే వాళ్ళ విషయంలో, ప్రస్తుతం నీ మనసులో ఎవరుంటే వాళ్ళ విషయంలో. నువ్వు లోకం మొత్తానికి సంబంధించిన మంచిని నువ్వు ఎట్లా కోరుకోవాలో తెలియదు. లోకం అంతా బాగుండాలి అని కోరుకోగానే సరిపోదు. మంచిని కోరుకోవడం అంటే ప్రస్తుతం నీ ఎదురుగా ఎవరున్నారో వాళ్ళు మంచిని కోరుకోవటం. ప్రస్తుతం నీ మనసులో ఎవరున్నారో వాళ్ళ మంచిని కోరుకోవటం. చూడండి, ఇది చాలా కష్టమైన విషయం కదా. మన మనసులోకి మనకి ఇష్టమైన వాళ్ళకంటే మన శత్రువులు ఎక్కువ గుర్తొస్తుంటారు. మనకి ఎవరి మీద అయితే కోపం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ గుర్తొచ్చేస్తుంటారు. అప్పుడు కూడా మీరు అలర్ట్ అయిపోయి మీ శత్రువు అనబడేటువంటి వాడు మీ మనసులోకి వచ్చిన శంభో శంభో శంభో, శత్రువు మనసులోకి రాగానే మీరు ఈ పని చేయండి, శంభో శంభో శంభో. మీ మనసు అలజడి సృష్టించే మనిషి గుర్తొచ్చాడు అనుకోండి, ఆ మనిషిని తలుచుకుంటేనే ఏదో తెలియని భయం వచ్చేస్తుంది అనుకోండి మనసులో, వెంటనే శంభో 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 ఆ పరమశివుడి రూపాన్ని ధారణ చేయండి, గురువు రూపాన్ని ధారణ చేసుకోండి, శంభో మంత్రాన్ని జపం చేయండి. అది విరిగిపోతుంది. మీరు ప్రత్యేకంగా మీకు నచ్చని వాళ్ళకు కూడా మంచి జరగాలని అంత ఆలోచించలేకపోవచ్చు. ఒక్కసారిగా అంత పెద్ద మనసు రాకపోవచ్చు. అట్లాంటప్పుడు కనీసము వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళు గుర్తుకు రావటం వల్ల నీలో కలిగినటువంటి ఆ యొక్క ఆందోళన ఏదైతే ఉంటుందో, కంగారు ఏదైతే ఉంటుందో, భయం ఏదైతే ఉంటుందో, బాధ ఏదైతే ఉంటుందో, దానిని నీ లోపల పెంచుకోకుండా దానిని అక్కడే విడిచిపెట్టేలా మనసులో వెంటనే శంభో 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 శంభో. ఒక రూపాన్ని, చెడు విషయాలు గుర్తుకు రాగానే ఒక మంచి రూపాన్ని గుర్తు చేసుకోండి, మంగళకరమైనటువంటి రూపాన్ని గుర్తు చేసుకోండి, మంగళకరమైనటువంటి శివుడి యొక్క రూపాన్ని గుర్తు చేసుకోండి, మంగళకరమైనటువంటి గురు రూపాన్ని గుర్తు చేసుకోండి. ఎప్పుడు ఏ చెడు వచ్చినా మనసులోకి, ఎప్పుడు ఏ భయం కలిగినా, ఏ ఆందోళన అనిపించినా ఆ రూపాన్ని మనము స్మరణ చేసుకుని శంభో 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 అంటుంటే దాని యొక్క చెడు మన మీద ప్రభావం చూపించకుండా, ఆ చెడు వల్ల జరిగేటువంటి ప్రమాదాలేవి మనకి జరగకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. మీరు ఇలా మీ లోపల మీకు కలిగినటువంటి ఆందోళనని మీరు ఇలా తగ్గించుకోవటం అలవాటైపోతే తర్వాత మీకు ఎవరైతే శత్రువు అనిపిస్తున్నారో, ఎవరైతే మీ సుఖానికి, మీ యొక్క మానసిక సుఖానికి అడ్డుపడుతూ ఉన్నారో, మీ చెడును కోరుకుంటున్నారో, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అని కోరుకునే అంతటి స్థిమితత్వం మీలో అప్పుడు వస్తుంది. అటువంటి లక్షణం మీలో ఏర్పడింది అనుకోండి, అటువంటి స్థిమితమైనటువంటి స్థితి మీలో ఏర్పడింది అనుకోండి, అప్పుడు మీ ప్రాణము దైవిక శక్తులను ఆకర్షించడం మొదలు పెడుతుంది. జీవితం మన చేతిలోనే ఉంది. నువ్వు దైవ శక్తి చేతిలో ఉంటావా, దుష్టశక్తి చేతిలో ఉంటావా, నీ చాయిస్. నువ్వు దుష్టశక్తి చేతిలో ఉన్నావు అనుకోండి, జీవితము దుఃఖమయంగా ఉంటుంది. దుష్టశక్తులు మీతో సహవాసం చేసి మీకు ఏ మంచి చేయకపోగా మీకు తీవ్రమైన నష్టాలు అవి కలిగేలా చేస్తూ ఉంటాయి.
అదే దైవిక శక్తులు మీతో సహవాసం చేస్తే అవి మీ జన్మజన్మల పాపాన్ని కూడా విరిచేసి, ఏవో పాపాల కారణంగా మీరు దుఃఖపడాల్సి వస్తే, ఏదో పాపం కారణంగా మీరు అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చి ఉన్నా, ఏదో కారణం చేత మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉన్నా, ఏదో పాపకర్మ చేత పూర్వ కర్మల పాపం వలన ఏదైనా నష్టపోయేది ఉన్నా, వాటన్నిటినీ దైవిక శక్తులు ఆపేస్తాయి. అది ఒక్కసారి ఆపేసింది అనుకోండి, ఇంక జన్మలో మీ జోలికి రావు. ఇక పాపకర్మలు అయిపోయింది, దాని పని అయిపోయింది అప్పటికి. అలా మీరు దైవిక శక్తులతో కూడుకొని ఉండాలి అని అంటే మీ యొక్క ఆలోచన చాలా శుద్ధ సాత్వికంగా ఉండాలి. శుద్ధ సాత్వికంగా అంటే ఎవరి చెడును కోరుకోని విధంగా, ఎవరిని హింసించని విధంగా, బాధ పెట్టని విధంగా, గాయపరచని విధంగా, ఎదుటి వారి యొక్క మంచిని కోరుకునే విధంగా మీ మనసుని ఎప్పుడైతే ఉంచుకుంటారో, వాళ్ళు తప్పే చేయనియండి, తెలియకే తప్పు చేస్తారు ఎవరైనా సరే. పనిగట్టుకొని దానికోసం పీజీ చదువులు చదువుకొని ఎక్స్పర్ట్లు అయ్యి వచ్చి చెడు చేయరు మీకోసం. కాలక్రమంలో వాళ్ళ పెరిగిన వాతావరణం, వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలని బట్టి మనుషులు చెడో మంచో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు తెలియక. వాళ్ళు చేసినటువంటి ఆ పొరపాట్లు, తప్పులు ఏవైతే ఉన్నాయో మీరు హృదయపూర్వకంగా నిండు మనసుతో సరే పోని తెలియక చేశారు, వాళ్ళకి మంచి యొక్క విలువ తెలియక చేశారు, చెడు యొక్క నష్టం తెలియక చేశారు పాపం అని మీరు వారిపై సానుభూతి చూపించడం నేర్చుకున్నారనుకోండి, మీ మనసు శుద్ధ సాత్వికంగా మారిపోవటం మొదలవుతుంది. లేదండి, ఎగబడితేనే తప్ప, వాళ్ళ మీద గొడవ పడితేనే తప్ప, యుద్ధం చేస్తేనే తప్ప, వాళ్ళ జుట్లు పట్టుకుంటేనే తప్ప వాళ్ళు మాట వినరండి అని అంటే దానివల్ల మీరు ఒక్కనాటికి సుఖపడరు. లోకంలో ఏంటంటే నోరు లేకపోతే బ్రతకలేమండి అని ఒక పిచ్చి సామెత పెట్టుకొని కూర్చుంటారు. నోరు పెట్టుకుంటే మీరు బ్రతికి బయటపడగలరేమో కానీ సుఖంగా మాత్రం ఉండలేరు. ఒకళ్ళు ఎదుటి వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మీరు గొడవకి దిగటం మొదలు పెట్టారనుకోండి, ఏ యుద్ధము ఏ మనిషికి సుఖాన్ని ఇవ్వదు. నీ గెలుపు ఎదుటివాడు శత్రువుగా మారడానికి ఒక కారణం అవుతుంది, అంతకు మించి ఏమి జరగదు. నువ్వు గెలుస్తావు, గెలిచావు అనే ఒక ఆనందంలో ఉంటావు. నేను వాడికంటే ఎక్కువ అరిచాననే ఒక ఆనందంలో ఉండుండొచ్చు, కానీ నీ గెలుపు ఒక శత్రువుని తయారు చేసింది అని అర్థం. ఆ శత్రువు తిరిగి మళ్ళీ నిన్నెప్పుడు బాధ పెట్టాలో అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి గెలుపుతో శత్రువుల్ని తయారు చేసుకుంటారు తప్ప సుఖాన్ని పొందలేరు. కాబట్టి నోరు పెద్దది చేసుకుంటేనే తప్ప మాట వినరు అనేటువంటిది పనికిరాని సూత్రం. అది మీకు మంచి చేసే సూత్రం కాదది. ఏది మంచి చేస్తుంది అని అంటే వాడు తెలియక తప్పు చేశాడులే, వాళ్ళు మంచి పని చేయటం వల్ల కలిగే పుణ్యఫలం గురించి తెలియక చేశారులే అనే నువ్వు నీ మనసులో పరిపూర్ణంగా వాళ్ళని క్షమించగలిగితే నీ మనసు శుద్ధ సాత్వికం అయిపోతుంది. ఎవరి మనసు అయితే శుద్ధ సాత్వికంగా మారుతుందో వారు దైవిక శక్తులను ఆహ్వానిస్తారు. ఎవరి మనసు అయితే సాత్వికత్వాన్ని కోల్పోయి కర్కశంగా మారుతుందో, కఠినంగా మారుతుందో, ఆ కఠినమైనటువంటి మనుషులని దుష్టశక్తులు ఆవహిస్తూ ఉంటాయి. కాబట్టి
ఈ మంచి జీవితంలో మంచి జరగాలి అన్నా అది మన చేతిలోనే ఉన్నది. జీవితంలో చెడు జరగాలి అన్నా అది మన చేతిలోనే ఉన్నది. ఈ రెండిట్లో దేన్ని ఎంచుకుంటాం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మొదట్లో అది కష్టంగా ఉండొచ్చు, మీరు శుద్ధ సాత్వికమైన ఆలోచనలతో ఉండడం. ఎందుకనంటే ఇప్పటి వరకు మీ చుట్టూ ఉండే వాళ్ళని మీరు చూసి ఉండుంటారు. ఏంటి గొడవ, వాడొక్క చెంప మీద కొడితే మనం 10 సార్లు వాయించాలి ఇంకో చెంపని అని. ఇట్లా చూసి ఉండొచ్చు. అట్లా ఉంటేనే బలమైన వాళ్ళమే ఏమో అని అనుకోవచ్చు. కానీ అక్కడ మీరు గెలవటం కంటే మీరు పాడవటం ఎక్కువ అవుతుంది. మీరు శుద్ధ సాత్వికత్వం నుండి బయటపడి కాఠిన్యమైనటువంటి వారిగా మారిపోతూ ఉంటే ఆ కాఠిన్యము అనే మనసు చెడు శక్తులని ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకనే మనం అంటాము, కాఠిన్యము లేని స్థితినే యోగ స్థితి అని అంటాం. అంటే ఎవరి మనసు అయితే కాఠిన్యాన్ని కోల్పోతుందో వారు యోగ స్థితిలో ఉన్నవాళ్ళు అని అర్థం. ఆ యోగ స్థితి ఎవరైతే పొందుతారో వాళ్ళు దైవిక శక్తుల సంరక్షణలో ఉంటారు. మీరు రాక్షసత్వం వల్ల, కాఠిన్యం వల్ల ఎదుటివారిపై గెలిచిన మీతో సహవాసం చేసే దుష్ట శక్తులు మిమ్మల్ని హింసిస్తాయి, బాధ పెడతాయి. అదే మీరు దైవిక శక్తుల ఆధీనంలోకి వెళ్ళగలిగితే కొంచెం మార్పు, అంతే, చిన్న మార్పుతో మీరు దైవిక శక్తుల అండర్లోకి మీరు వెళ్ళిపోతే, వాటి ఆధీనంలోకి వెళ్ళిపోతే మీ రక్షణ బాధ్యత ఆ దైవిక శక్తుల మిమ్మల్ని రక్షించడం వాటి బాధ్యత అయిపోతుంది. ఈ సృష్టి అంతా పరమశివుని యొక్క, జగన్మాత యొక్క, వాటి యొక్క గణాలన్నీ ఈ సృష్టి మొత్తాన్ని వ్యాపించి ఉన్నాయి. దేవతా గణాలన్నీ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాయి. ఏ మనిషి అయినా, ఏ శుద్ధ సాత్వికమైనటువంటి మనసు ఏ క్షణం పిలుస్తుందో, ఏ క్షణము ఏ అవసరం ఉన్నదో అని ఎదురు చూస్తూ ఆ శుద్ధ సాత్వికత్వాన్ని చేరుకున్న వారు, కాఠిన్యరహిత స్థితిని చేరుకున్న వాడి యొక్క సంరక్షణ కోసమై కాపు కాచు కూర్చునే వాటికి వేరే ఏ పని లేదు. శివుడి భూమికి ఎవడై ఆ భూమిని కబ్జా చేస్తాడని ఆయన ఏం కాపలా పెట్టలేదు అక్కడ విశ్వంలో. శివుడి గణాలని, శివుడి ఆస్తుల్ని కాపాడుకోవటానికే నువ్వు అక్కడ నుండి చూసుకోవా అని మనం మేనేజర్లను పెట్టుకున్నట్టుగా, మనం కొనుక్కున్న 10 ఎకరాలకి ఒక వాచ్మెన్ పెట్టినట్టుగా వాటిని కాపాడని వాళ్ళని అక్కడేమో ఆయన భూములు కాపాడుకోవడానికి గణాలని పెట్టుకోలేదు. జగన్మాత ఆమె నగల్ని కాపాడమని గణాలని పెట్టుకోలేదు. నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏదో కష్టంలో పడతారు. ఎవరైతే శుద్ధ సాత్వికత్వంలోకి ప్రవేశిస్తారో, ఎవరైతే కాఠిన్యరహిత స్థితిలో ఉండి అమ్మా అని కేక వేస్తారో వాళ్ళ యొక్క సంరక్షణ కోసం నువ్వు సిద్ధంగా ఉండు అని వాళ్ళని ఎప్పుడు అలా ఈ సృష్టిలో, ఈ విశ్వమంతా వాళ్ళ యొక్క గణాలను పెట్టి మనుషులని కాపాడుతూ ఉన్నారు, యోగులని కాపాడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాల సమస్యలు రాకుండా కాపాడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రతి క్షణం మనతో అనుసంధానమై ఉండేలా వాళ్ళు మనకి చేరువుగా వచ్చిన్నారు. కానీ బ్రతకాలి అనేటువంటి ఆరాటం, ఎట్లానైనా సరే బ్రతకాలి, ఎవరినైనా కొట్టైనా బ్రతకాల్సిందే, ఎవరిని తన్నైనా బ్రతకాల్సిందే అని బ్రతకటం కోసము మనము కఠినమైన వాళ్ళుగా మారిపోతుంటే అసలు ఎందుకోసమైతే బ్రతుకుతున్నామో ఆ ముఖ్య ఉద్దేశమే చెడిపోతుంది.
ఏ మోక్షాన్నైతే, ఏ దైవ శక్తినైతే, ఏ దేవుని యొక్క సహాయాన్నైతే పొందగోరి మనం బ్రతుకుతున్నామో, వాళ్ళని చేరాలని మనం ఏదైతే తాపత్రయపడుతున్నామో, ఏ జీవితం అయితే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నామో, ఏ కుటుంబాన్నైతే మనము సురక్షితంగా సంతోషంగా చూడాలని కోరుకుంటున్నామో, వాటన్నిటిని పణంగా పెట్టి కేవలం మన యొక్క అహంకారాన్ని తీర్చుకుంటూ మనము కఠినమైన వాళ్ళుగా మారిపోయి కష్టాల పాలవుతున్నాం. ఎందుకు మనము కాలు కాలు కొట్టుకుని ఊరూరు తిరుగుతూ సత్సంగాలు చేస్తున్నామనంటే, మనుషులలో ఆ కాఠిన్య స్థితిని తగ్గించడానికి, కఠినమైనటువంటి మనుషులని సున్నితంగా మార్చడానికి, దైవ శక్తిని ఆకర్షించగలిగేటువంటి, దైవ సహాయాన్ని పొందగలిగేటువంటి స్థితికి ఈ యొక్క మనుషులను తీసుకురావాలి అని మనము కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొని కూడా మనం సత్సంగాలు చేస్తూ ఉన్నాం. కాఠిన్యము లేని మనిషి దైవానికి అతి ప్రీతి పాత్రమైనటువంటి మనిషి. శంభో అంటే కాఠిన్యాన్ని వీడి లయకారకుడిగా శివుడు కఠినమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఎందుకంటే వాడు ఇక చాలు, వాడు చేసుకున్న పాపాలు వాడిని ఇప్పటికి చాలా హింసించాయి. భూమి మీద ఉండి వాడు జీవిస్తూ నరకయాతన అనుభవిస్తున్నాడు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ పరివారము ఏడుస్తున్నా సరే వాడిగా పాపం భరించలేడు, మరో జన్మలో అయినా బాగుపడతాడు అని వాళ్ళు ఏడుస్తున్నా వీడిని కఠినమైనటువంటి పాశువుని విసిరి పరమశివుడు వెనక్కి లాగేసుకుంటున్నాడు. చూడటానికి కఠినత్వమే కానీ వాడిపైన అపారమైన ప్రేమ, ఇంతకంటే తట్టుకోలేడు వీడి జన్మలో, ఇది చాలు, మరో జన్మకి అయినా వీడు తన పాప భారాన్ని తగ్గించుకుంటాడు అని తన పాశాన్ని విసిరి పరమశివుడు వెనక్కి లాక్కుంటూ ఉంటాడు. అటువంటి కాఠిన్యమైనటువంటి ఆ స్థితిలో లయకారకుడు శివుడు ఉన్నప్పటికీ అంతర్లీనంగా లోపల కాఠిన్యరహిత స్థితిలో, ఏ కాఠిన్యము లేని ఒక మహా సౌమ్య స్థితిలో, ప్రేమైక స్థితిలోకి చేరుకున్నప్పుడు ఆ శివుడి యొక్క రూపానికే శంభో అని పేరు. శంభో అని మనము సాధన చేస్తుంటే, శంభో అనే దివ్యమైనటువంటి ఆ నామాన్ని, ఆ మంత్రాన్ని, ఆ శబ్దాన్ని మనం సాధన చేస్తుంటే మనం పొందాల్సినటువంటి స్థితి కూడా అదే, కాఠిన్య రహిత స్థితిని పొందటమే ఆ యొక్క శంభో సాధన యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ఆ కాఠిన్య రహిత స్థితిని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఈ శరీరములో ఇంటికి ద్వారాలు ఎలా అయితే ఉన్నాయో, ఈ శరీరానికి కూడా, ఈ జీవానికి కూడా ఈ శరీరం ద్వారా ద్వారాలు ఉన్నాయి. అవి దైవిక శక్తులని ఆకర్షించే ద్వారాలుగా మారి, ఆ ద్వారాల ద్వారా దైవిక శక్తులు మనలోకి ప్రవేశించి మన యొక్క జీవితాన్ని సుఖప్రదంగా, దివ్యమయంగా, ఆరోగ్యవంతంగా, సుఖ సంపదలతో వర్ధిల్లేలాగా ఆ యొక్క దైవిక శక్తులు మనల్ని ఆశీర్వదిస్తాయి. అందుకోసం మన ఈ శరీరానికి కూడా ద్వారాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ ద్వారాల్లోకి చెడు విషయాలని పోనివ్వకండి. మీరు చెడు మాట్లాడుతూ ఉంటే చెడును ఆకర్షిస్తూ ఉంటారు, మంచి మాట్లాడుతుంటే మంచిని ఆకర్షిస్తారు. మీరు చెడు పనులు చేస్తుంటే చెడే మీ జీవితంలోకి వస్తుంది, మంచి పనులు చేస్తుంటే మంచే మీ జీవితంలోకి వస్తుంది. తుచ్చమైనటువంటి కాసేపు తృప్తి కోసము మీ మనసుని అహంకారానికి గురి చేయకండి.
ఈర్ష్యకి గురి చేయకండి. ఎదుటివాడు బాగుపడుతుంటే ఏడ్చేలాగా మనసును పెట్టుకోకండి. కోపానికి గురి చేయకండి. మనము అందరికంటే సరి అని అనుకోకండి. మనపై దైవం కోపం చూపిస్తే క్షణం కూడా బ్రతకం మనం. మనం చేసేటువంటి పొరపాట్లు, మనం చేసేటువంటి తప్పులకి దైవమే నిజంగా కోపగిస్తే క్షణం కూడా అవకాశం ఉండదు మనం బ్రతకడానికి. అటువంటిది మన చుట్టూ ఉండేటువంటి దైవమే అలా ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళపైన మన ప్రతాపం ఏంటి అనుకోండి. మనసుని సుఖపెట్టండి, శాంతపరచండి. ఎవరి పట్ల కోపము, ద్వేషము, అహంకారము, ఈర్ష అనేటువంటివి చూపించకండి. మీ మనసులోకి రానివ్వకండి. అటువంటి ఉన్మాదపు లక్షణాలు మీలోకి వస్తే ఒకటే మంత్రము, శంభో 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 శంభో. రాకుండా ఉండవు, మనుషులం కదా. ఒక ఆమె వచ్చేసి, నేను బాగా మీ కళ్ళ ముందే మీ సహాయంతో ఎదిగిన వాళ్ళు వచ్చి మీ ముందు తొడగొడుతున్నారు అనుకోండి. చూసామా ఎంత పెద్ద ఇల్లు కట్టామో. చుక్కుమనొచ్చు మనసు, తప్పులేదు. మనము ఎంతో సహాయం చేసి, మనము కాపుగాచి కాపాడుకొని వాళ్ళకి సహాయం చేస్తే, ఈరోజు బాగుపడ్డందుకు మన దగ్గరకు వచ్చి అహంకారం చూపిస్తుంటే మనసు చూక్కుమంటుంది. అంటే అనివ్వండి, తప్పులేదు. అన్నప్పుడు మాత్రం గుర్తు చేసుకోండి, ఇది పెంచుకోవద్దు లోపల. శంభో శంభో శంభో. ఎవరో కోపం తెప్పించారు బాగా, మనసులో వెంటనే శంభో శంభో శంభో. ఆ కోపానికి మీరు ప్రతీకారంలాగా మీరు వాళ్ళపైన ఎగబడ్డారనుకోండి, దాని చెడు మీకు అంటుకుంటుంది. వాడికి జరిగే నష్టమేం లేదు. వాడు కోపం తెప్పించాడు, పోయాడు అక్కడి నుండి. ఆ కోపాన్ని మోసే మీకు కదా బాధంతా, అనారోగ్యం మీకు కదా వచ్చేది. అందుకని అది కల్పించగానే మీరు వాళ్ళతో తిరిగి గొడవ పడకుండా లోపల శంభో 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 శంభో. ఈర్ష కలిగింది, ఏం చేస్తాం మరి? మనకి అట్లాంటి సమాజంలో పెరిగాం మనం. మనకంటే ఎదుటివాడు బాగా సాధన చేస్తున్నాడు, వాళ్ళకి బాగా అనుభవాలు వస్తున్నాయి. ఈర్ష, అదేంటి నాకు రావట్లేదేంటి, నేను చాలా కాలం నుంచి చేస్తున్నాను అని వాడికి వచ్చిన అనుభవాలను కూడా తప్పు పెట్టేసి, నేను ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే నాకు రాలేదు కానీ నీకైతే వచ్చాయట, అన్నిటి నాటకాలు అని ఈర్ష అనిపించింది అనుకోండి. ఏం చేస్తారు మరి? బయట ఉన్నది ఇక్కడ కూడా చూపిస్తారు కదా. మనసు ఎక్కడైనా వర్తిస్తుంది. అలాంటి ఈర్ష కలిగింది అనుకోండి, లోపల వెంటనే శంభో శంభో శంభో. వాళ్ళు చాలా కష్టపడి సాధన చేస్తున్నారు. ఎన్ని జన్మల నుంచి ఎంత కష్టపడి ఉంటారో. ఇవాళ నేను ముందు వచ్చి ఉంటానులే కానీ సాధనలోకి వాళ్ళు గత జన్మల్లో ఎంతో చేసుకుని ఉంటారు. అందుకే రాగానే మొదలు పెట్టడమే వాళ్ళలో గొప్ప గొప్ప అనుభవాలు వస్తున్నాయి. వాళ్ళు గొప్పగా మాట్లాడగలుగుతున్నారు, సేవ చేయగలుగుతున్నారు అని మనసుకి చెప్పుకొని శంభో 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 అంటుంటే భగవంతుడికి ఎంత ఆనందం వేస్తుందో. నీకు కూడా ఇవ్వాల్సిందేరా అని అప్పుడు ఇస్తాడు. ఇంత మంచివాడివి నీకు ఇవ్వకపోతే అనుభవం ఇంకా విలువేముంది ఈ యోగానికి అని అప్పుడు భగవంతుడు ఆ సాధకుడికి కూడా వాడు చేసిన సాధన పెసరింతే అయినా, ఆవగించింతే అయినా కొండంత అనుభవాన్ని ఇచ్చేస్తాడు, శక్తిని ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ యొక్క నెగిటివ్ థాట్ ప్రాసెస్, క్షుద్ర ఆలోచన విధానం నుండి మనము దివ్య ఆలోచన పదంలోకి ప్రవేశించాలి. ఇదే మనకి చాలా ముఖ్యమైన లక్ష్యం. చెప్పండి, క్షుద్ర ఆలోచన విధానం నుండి దివ్యమైన ఆలోచన విధానంలోకి వెళ్తాను. క్షుద్ర ఆలోచన విధానంలో నుండి దివ్యమైన ఆలోచన విధానంలోకి ప్రవేశిస్తాను. క్షుద్రమైన ఆలోచన విధానంలో నుండి దైవికమైన ఆలోచన విధానంలోకి ప్రవేశిస్తాను. ఇప్పటి వరకు నన్ను పట్టి పీడిస్తున్న
క్షుద్ర శక్తులన్నీ ఈ క్షణమే నన్ను విడిచి వెళ్ళిపోవుగాక. ఇప్పటి వరకు నన్ను పట్టుకొని ఉన్న క్షుద్ర శక్తులన్నీ ఈ క్షణమే విడిచి వెళ్ళిపోవుగాక. ఇప్పటి వరకు నన్ను పట్టుకొని ఉన్న క్షుద్ర శక్తులన్నీ ఈ క్షణమే విడిచి వెళ్ళిపోవుగాక. ఇప్పటి వరకు నేను పొందలేని దైవిక శక్తులన్నీ ఇకపై పొందుగాక. ఇప్పటి వరకు నేను పొందలేకపోయినటువంటి దైవిక శక్తులన్నీ ఈ క్షణమే పొందుగాక. ఇప్పటి వరకు నేను పొందలేకపోయినటువంటి దైవిక శక్తులన్నీ ఈ క్షణమే పొందుగాక. నేను ఒక దివ్యమైన జీవిగా మారుగాక. నేను ఒక దివ్యమైన జీవిగా మారుగాక. నేను ఒక దివ్యమైన జీవిగా మారుగాక. శివగణాలన్నీ నన్ను కాపాడుగాక. శివగణాలన్నీ నా కుటుంబాన్ని కాపాడుగాక. శివగణాలన్నీ నా కుటుంబం యొక్క ప్రాణ మాన సంరక్షణ చేయుగాక. దేవీ శక్తులన్నీ నన్ను అనుక్షణం రక్షించుగాక. దేవీ శక్తులన్నీ నన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుగాక. దేవీ శక్తులన్నీ నా కుటుంబం యొక్క ప్రాణాన్ని ధనాన్ని మానాన్ని రక్షించుగాక. శంభో శంభో శంభో. మనసుని ఎప్పుడు ఇంతటి గొప్ప స్థితిలో ఉంచుకోండి. మనసుని ఎప్పుడు ఇంతటి పవిత్ర స్థితిలో ఉంచుకోండి. మీ ఒంటిపై ఈ చెడు ఆలోచనల వల్ల వచ్చి చేరిన అనారోగ్యాలన్నీ పారిపోతాయి. వాటికి స్థానం ఉండదు. ఇక మీ జీవితంలోకి ఏ ఏ రూపాలలోనో ఏవో కష్టాలు వచ్చుంటే ఈ స్థితిలో మీ మనసు నుంచుకున్న మరుక్షణమే ఆ కష్టాలన్నీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. వాటికి మీరు స్థావరం ఇచ్చారు కాబట్టి ఇంతకాలం ఉన్నాయి. ఇప్పుడు స్థావరం ఇవ్వటం లేదు, అందుకని అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ స్థితిని మరవకండి. ఇది దివ్యమైనటువంటి ప్రయాణము. క్షుద్ర ఆలోచన విధానం నుండి, క్షుద్రమైనది అంటే చెడు అని అర్థం. చెడు ఆలోచన విధానం నాకు తెలియక చేస్తున్నాను తప్ప తెలిసి చేయలేదు ఇంతకాలం. అసలు అది చెడు ఆలోచన విధానం అనే తెలియదు, అందుకని చేశాం. ఇప్పుడు అది చెడు ఆలోచన అనే విషయం మనం గ్రహించి దివ్యమైన ఆలోచన విధానంలోకి అడుగు పెట్టగానే మన జీవితం క్రమక్రమంగా అద్భుతమైనటువంటి ఆనందంగా మారటం మొదలవుతుంది. మన పేదరికాలు వదిలిపెడతాయి మనల్ని, మన అనారోగ్యాలు వదిలిపెట్టేస్తాయి మనల్ని, మన దుఃఖాలు మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. మనము ఒక గొప్ప సుఖవంతమైనటువంటి బాధ లేని, దుఃఖము లేని స్థితిలోకి మనము ప్రవేశిస్తాము. ఆనందకరమైన జీవితంలోకి మనం ప్రవేశిస్తాము చిన్న మార్పు వల్ల. సరేనా?